రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో సీతాదేవి యొక్క ఆదర్శ జీవనం గురించి ఇవాళ తెలుసుకోవటం ప్రారంభిద్దాం. విశ్వంలోని పతివ్రతలలో పతిపరాయణురాలైన సీత స్థానం మహోన్నతమైనదన్నమాట. రామాయణంలో వర్ణించబడిన స్త్రీ చరిత్రలు చాలా ఉన్నాయి. ఆ స్త్రీ చరిత్రలు అన్నిటిలో కూడా సీతా చరిత్ర సర్వోత్తమమైనది, అలాగే సర్వదా ఆదర్శమైనది, అలాగే అనుకరించదగినటువంటిది అన్నమాట. ప్రథమ ప్రదర్శకమైనది, అంటే అన్నిటికన్నా ముందు చెప్పుకోదగ్గది. అలాంటి సీత వంటి అసాధారణ పాతివ్రత్యం, ఆమె లక్షణాలు ఇక్కడ చెబుతున్నాడు చూడండి. 16 లక్షణాలు చెప్పాడు. ఆ పాతివ్రత్యం 1, త్యాగం 2, శీలం 3, నిర్భయత్వం 4, శాంతి 5, క్షమ 6, సౌహార్దం 7, సహనం 8, ధర్మపరాయణత్వం 9, నమ్రత్వం 10, సంయమనం 11, సేవ 12, సదాచారం 13, వ్యవహార పటుత్వం 14, సాహసం 15, శౌర్యాది గుణాలు 16. శౌర్యాది, ఇంకా ఆది గుణాలు చాలా ఉన్నాయని 16 గుణాలు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాడు. ఈ గుణాలన్నీ ఏకస్థానంలో, అంటే ఒకే చోట, అంటే ఒకే వ్యక్తిలో, లేకపోతే ఒకే స్త్రీలో, విశ్వమహేతిహాసంలో, అంటే విశ్వంలో ఉన్నటువంటి ఇతిహాసాలన్నిటి చరిత్రలన్నిటిలోనూ ఇన్ని గుణాలు ఒకే చోట మనకు లభించవు కూడా. అలాంటి మహా పతివ్రత ఈ సీతాదేవి వంటి పవిత్ర జీవనం ఆ పోల్చలేనటువంటి పతిభక్తి. ఇంకొకళ్ళి పతిభక్తితో ఈమె పతిభక్తిని పోల్చలేం, అంతటి ఉపమానం లేనటువంటి పతిభక్తిది. అట్లాంటి ఉదాహరణ మనకి ఈ ప్రపంచ ఇతిహాసంలో లభించడం కూడా కష్టమే. ఆది నుండి అంతం వరకు సీతకు సంబంధించిన ఘట్టాలన్నీ పవిత్రమైనవి, అలాగే ఆదర్శవంతమైనవి. ఆమె జీవితంలో ఒక్క ఘట్టం కూడా మన తల్లులకు, పుత్రికలకు, పుత్ర వధువులకు, అంటే కోడళ్ళకు అన్నమాట, సోదరీమణులకు ఉత్తమ ఉపదేశాలను ప్రసాదించనిది లేదు. ఆమె చరిత్ర ఇంతమంది కూడా, ఇన్ని వరుసలలో ఉన్నటువంటి స్త్రీలకు ఏమేమి తెలియజెప్పాలో, ఆమె పాత్ర ద్వారా ఎలా ప్రవర్తించాలో ఆమె పాత్రే తెలియజెప్పిందన్నమాట. విశ్వంలో ఇంతవరకు ప్రభవించిన స్త్రీలందరిలోనూ, అంటే పుట్టిన స్త్రీలందరిలోనూ సర్వ శిరోమణి అయిన పతివ్రత సీతాదేవియే అని అనడంలో ఏమి ఆశ్చర్యమేమీ లేదు. అంత గొప్ప పాతివ్రత్య గలది సీతామాత. ఆమె మరి ఏం చేసింది? చివరికి మాయామృగాన్ని పట్టుకోవాలని శ్రీరాముడు వెళ్ళిపోయిన తరువాత రాముని స్వరం వంటి స్వరంతో హా సీత, హా లక్ష్మణ అంటూ మారీచుడు మరి శోకయుక్తంగా పలికాడు కదా. ఆ పలుకును ఆలకించి భీతిల్లింది. అంటే ఎందుకని? తన భర్తకి, అతిగా ప్రేమించేటువంటి తన భర్తకి ఏదో ఆపద జరిగింది. ఆ భీతిల్లిన సీత లక్ష్మణ పరంగా పలికిన కఠోర వచనాలు ఉన్నాయి చూసారా, అవి రాముని ఎడల కల అత్యధిక ప్రేమని తెలుపుతాయి అన్నమాట. అది అందుచేత అలా పలికింది. కానీ లక్ష్మణునకు మరి ఎలాంటి భావం ఉంది? మాతృభావం ఉంది సీత పట్ల. ఆ రకంగా మనం చూస్తే ఈ వ్యవహారం అనుచితంగా, అంటే సీత చేసినటువంటి వ్యవహారం, ఆమె ఆయన్ని కఠినంగా మాట్లాడటం అనుచితంగానే మనకు అనిపిస్తుంది. కానీ ఇందులో మనకు వ్యక్తమయ్యే ఆమె భావన ఏమిటంటే, ఆ సమయంలో అతి గాఢమైనటువంటి గౌరవము, ప్రేమ తన భర్త పట్ల కలిగి ఉండటం వలన నిజంగానే ఆయన అంత సమర్థుడైనా మనకు అతి ప్రేమగా ఉంటే ఏం చేస్తాం? వాళ్ళకి ఏ చిన్న తేడా చేసినా అతిగా బాధపడతాం కదా. అట్లాగే ఆమె నిజంగానే ఆయన వ్యక్తిత్వాన్ని మర్చిపోయింది, ఆయన శౌర్యాన్ని మర్చిపోయింది, ఆయన త్రిలోక పాలకుడని మర్చిపోయింది. ఆ సంఘటన జరిగితే కానీ అక్కడ మరి రామాయణం యొక్క అసలు ఘట్టాలు
జరగవు, అక్కడ రావణ సంహారం జరగదు కదా, అందుకని ఇదంతా అట్ట అల్లబడిందన్నమాట. అంతటి మాతృభావన ఉన్నటువంటి లక్ష్మణుని నిందించటం మాత్రం ఆ రకంగా చూస్తే సీత వచనాలు నిందాపూర్వకాలే, అనుచితంగా అనిపిస్తుంది అన్నమాట మనకు. అందువల్లనే సీతయే తర్వాత ఏమైంది, తనే తనంత తానుగానే పశ్చాత్తాపపడింది. భర్త ఆపదలో ఉన్నప్పుడు ప్రాణం ఉన్నంత వరకు ప్రయత్నం చేయడం మన తల్లుల సోదరీమణుల కర్తవ్యము అన్న విషయాన్ని గ్రహించాలి దీన్ని బట్టి. కానీ తమ కుటుంబంలో దానికోసం కుటుంబంలో ఎవరిని నిందించకూడదనే భావాన్ని కూడా ఈ సంఘటన మనకి తెలియపరుస్తుంది. ముందు వెనుకల వర్ణనలను గమనించగా అంటే సీతామాత యొక్క ముందు వర్ణనలు అంటే పుట్టినప్పటి నుంచి పుట్టింట్లో జరిగిన ఆమె ప్రవర్తించిన తీరు, ఆ తర్వాత ప్రవర్తించిన తీరు అన్నమాట. అలా గమనిస్తే సీతాదేవి అక్కడ పుట్టింటికాడ కూడా అందరికీ ప్రేమ పాత్రం రాలైంది. అలాగే చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరినీ మనసారా ఆదరించేది. అంటే అహంకారం అనేది ఎప్పుడు ఉండేది కాదన్నమాట ఆమెకి. వాల్మీకి రామాయణంలోనే సీతాదేవి బాల్య చరిత్రని పెద్దగా వర్ణించరా. అయితే వనగమన సమయంలో అంటే ఆమె పలికిన పలుకులను బట్టి, అంటే వనానికి వెళ్ళే ముందు ఆమె పలికిన మాటలను బట్టి ఆమెకు పుట్టినంట అత్యంత ఉపయుక్తమైన విద్య లభించిందని, అంటే అక్కడ కూడా చాలా చక్కగా పెరిగిందని. ప్రత్యేకంగా అక్కడ ఎలా పెరిగిందో చెప్పలేదు, కానీ వనవాసానికి వెళ్ళే ముందు పలికిన మాటలను బట్టి పుట్టింట్లో ఎంత గౌరవంగా పెరిగిందో, ఎట్లా పెరగాలో స్త్రీ ఆ పద్ధతులన్నీ అక్కడ నేర్చుకుంది అని అక్కడ మనకి తెలియజెప్పాడు వాల్మీకి. అంటే సదాచార సంయమనాలను అభ్యసించినట్లుగా, అలాగే సుఖ దుఃఖాలను సమంగా గ్రహించి సర్వవేళల్లో ప్రసన్నంగా ఉండగలిగే శక్తిని సంపాదించినట్లుగా వ్యక్తమవుతుంది. ఇవన్నీ కూడా పుట్టింట్లోనే ఆమె నేర్చుకుంది అన్నమాట. అంటే తల్లిదండ్రులు అంతగా ఆమెను సంస్కారవంతురాలిగా తయారు చేశారని. అంటే మరి వనవాసానికి వెళ్ళేటప్పుడు రాముని వారితో మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు తర్వాత వస్తాయి. అప్పుడు తెలుస్తుంది ఆమె ఏమేమి మాట్లాడింది. ఆమెకి ఈ లక్షణాలు ఓహో ఇంతకుముందు ఎవరు చెప్పలేదు కదా ఇక్కడ అత్తారింటి కాడ, మరి ఎక్కడి నుంచి నేర్చుకుందంటే పుట్టింటి దగ్గరే నేర్చుకుందని అర్థమవుతుంది అన్నమాట. ఆ రకంగా ఆమె బాల్యాన్ని గురించి అక్కడ వాల్మీకి ఆ వనవాస గమనం సమయంలో వర్ణించాడనమాట. అసలు మామూలుగా ఇదంతా యథార్థానికి ఎవరామె జగదాంబే కదా, లీల, ఇదంతా లీలా దృష్ట్యా మాత్రమే ఈ విషయం అంతా చెప్పబడింది అనమాట. ఆమె నిజంగా మాయకి లోనైందా? లేదు. రావణ సంహారం జరగాలంటే మాయకి లోనవ్వాలి, ఆమె మారీచుడు రావాలి, వాడి సంహారం ఈమె రావణుడు ఎత్తుకెళ్ళాలి. ఇదంతా ఆ జగన్నాటక సూత్రధారి యొక్క ప్రణాళిక అన్నమాట. రేపు ఈ జగదమ్మని గురించే ఆమె సేవార్థం ప్రేమాగ్రహం ఈ రెండు, అంటే వనవాసానికి వెళ్ళే ముందు ఆమె సేవ చేయటానికే నేను ఉన్నాను నీకు అని చెప్పటం, అలాగే ఆమె ప్రేమతో తనకున్న ప్రేమని ఆగ్రహం ద్వారా తెలియజెప్పటం, ఈ రెండు రేపు తెలుసుకుందాం. స్వస్తి.